ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధీర్. ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్. యాక్చువల్లీ ఈరోజు మేము పొద్దున్నే లేచి ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారా? నేను దేవ్, మన హన్ను గుర్తున్నాడు కదా, ఉమాతో ట్రావెల్ చేశాడు. తను ఇప్పుడు క్వీన్స్లాండ్ మూవ్ అయిపోతున్నాడు. ఇన్ని రోజులు మనతో ఉన్నాడు. ఉమా వీడియోస్లో చూసే ఉంటారు. ఒకసారి ఉమా వీడియోస్లోకి వెళ్ళి చూస్తే మీకు తెలిసింది, ఉమాతో చాలా ట్రావెల్ చేశాడు. మన ఇంట్లో బాగా కలిసిపోయాడు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. ఇప్పుడు క్వీన్స్లాండ్ మూవ్ అవుతున్నాడు వర్క్ పర్పస్లీ. 2 years ఉంటాడో 1 year ఉంటాడో తెలియదు. జర్నీ సక్సెస్ అవ్వాలి, బాగా సంపాదించాలి, సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇంకా టైం లేదు, మనకి 1/2 hour డ్రైవ్ ఉంటుంది ఇక్కడ నుంచి. కొద్దిగా సాడ్నెస్గానే ఉంది అన్నని పంపించడానికి. చూడాలి ఎన్ని రోజులు ఉంటాడో. సరే వెళ్దామా దేవ్? అమ్మా డోర్ వేసేయాలా? వేసే నువ్వే. నేనే వేయాలా? నాన్న వేయాలా? సరే, థ్యాంక్ యూ. అది హగ్గి చేసుకో మామని. అన్ను బాయ్, మరి జాగ్రత్త. ఏదైనా ఉంటే కాల్ చేయి, టెన్షన్ పడకు. కొత్త కదా, మంచి టైంకి తిను, టైంకి పడుకో. ప్రయత్నం చేస్తున్నాం హెల్ప్ చేయడానికి, జాబ్ పరంగా కానీ వీసాల పరంగా కానీ. అంటే మన బ్రాహ్మణి పట్టుదలతోటే అనే చెప్పాలి. మీరు మన ఇమ్రాన్కి చెప్పి, అన్నయ్య మీరు ఎలాగైనా హన్నుని పంపించండి, తను వస్తే ఇక్కడ తన కెరీర్ సెట్ అవుతుంది, ఇంకా మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతాడు, మీ ఫ్యూచర్ బాగుంటుంది. తను ఒక్కటి సెటిల్ అయితే మీ ఫ్యామిలీ అంతా కెరీర్ అంతా చేంజ్ అవుతుంది, స్టేబుల్ అవుతారు మీరందరూ అని చెప్పి ధైర్యం ఇచ్చి తనకి వీసా ప్రాసెస్ అంతా దగ్గరుండి చేయించింది. చాలా కష్టపడింది చెప్పాలంటే. ఒక్కోసారి నిద్ర కూడా పోయేది కాదు. మిడ్నైట్ అయినా ఫోన్ మాట్లాడుకుంటూ ఏదైనా ప్రాసెస్, డాక్యుమెంట్స్ ఫిల్ చేయడానికి చాలా ఓన్గా తీసుకొని సొంత తమ్ముళ్ళలాగా హెల్ప్ చేసింది మన బ్రాహ్మణి. ఇక్కడ దాకా వచ్చాడు, చాలా హ్యాపీ. హోప్ సక్సెస్ అవుతాడు ఫ్యూచర్లో. సర్వీస్ రెడీ అయింది, వస్తున్నాడు. మన ఫ్రెండ్ ఎలా ఉన్నా? మన హన్నుకి తనే ట్రైనింగ్ ఇస్తాడు, తన సీనియర్ వర్క్లో. ఇద్దరు కలిసి ఇప్పుడు ఒకటే ఫ్లైట్లో వెళ్తారు. కళ్యాణ్, మీరు వెళ్ళే టౌన్ పేరేంటి? రోల్స్టన్. పాపులేషన్ ఎంత అక్కడ? 80 people. 80 people? వెరీ ఫన్నీ. Around 100. అంటే ఎవరెవరు ఉంటారు? మన ఇండియన్స్ ఉంటారా? ఇండియన్స్ ప్రెసెంట్ అయితే 2 members. వావ్, ఇండియన్స్ 3 members, 2 members? వీళ్ళే ఆ 3 members. మీకు ఆధార్ కార్డ్ వచ్చింది అక్కడ? అవునా? 250 meter ఏరియా. only 3 shops. ఎన్ని హౌసెస్ ఉంటాయి? Around 30 houses ఉంటాయి. Around అంటే ఒరిజినల్స్ ఇలా ఉంటారా, లేకపోతే ఓన్లీ ఆజీ వాళ్ళ, ఆస్ట్రేలియన్ వైట్ పీపులా? only white people. ఎవరు లేరా? అసలు ఇండియన్స్ మరి మీకు అంత తక్కువ జనాభాతో మరి బిజినెస్ ఎలా అవుతుంది? బాగా అంటే విజిటర్స్ వస్తారు, విజిటర్స్ ఇలా ఉంటారు. మైనింగ్ ఉంటుంది, మైనింగ్ మైనింగ్ మీద మైనింగ్ వాళ్ళు బాగా వస్తారు. అవునా? సింగరేణి బిట్ మళ్ళీ సింగరేణి. మైనింగ్ అంటే ఏంటి? కోల్ మైనా? కోల్ మైన్, గ్యాస్. సింగరేణికి చేరుతున్నావు మళ్ళీ హన్ను. ఇంకోటి సార్, అక్కడ జాబ్స్ దొరుకుతాయా మరి మీకు కోల్ మైన్ అలాంటి వాటిలలో? కోల్ మైన్ పర్మనెంట్ రెసిడెన్స్ ఉంటుంది. రెసిడెన్స్ ఉండాల్సిందే. వీసా తెలీదు, మోస్ట్లీ వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అలాంటిది ఏం అవసరం లేదా మరి? అవి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. నీకు దగ్గర కాబట్టి నీకు అది ఇన్ఫర్మేషన్ ఈజీగా యాక్సెస్ అవుతుంది. అక్కడ వర్క్ చేసే వాళ్ళతో మాట్లాడితే నీకు ఇన్ఫర్మేషన్ అని ఇస్తారేమో. సరే సరే, గుడ్ లక్. మంచిగా వర్క్ చేసేవాళ్ళు ఓన్లీ ఆఫీసే కాదు, వేరే కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఇప్పుడు అక్కడ ఎన్ని మంత్స్ నుంచి ఉంటున్నావు? 15 days. ఆ ఏరియాలో కొత్తగా? ఓకే. ఎలా అనిపించింది వెదర్ అంతా? ఫుడ్ ఏమైనా కావాలితే ఎలా మరి? ఇండియన్ ఫుడ్ కావాలంటే 150 kilometers ట్రావెల్ చేయాలి. 150 kilometers? ఓ మై గాడ్. మరి వెహికల్ ఉందా మీకు అక్కడ పర్సనల్గా? ఉందా? షాప్కి ఇంటికి అయితే వాకబుల్ డిస్టెన్స్. వర్కింగ్ అవర్స్? 7 to 7. 12 hours పని చేస్తారు కదా?
7 days. సాటర్డే 7 to 6:30, సండే 8 to 6. కొద్ది గొడ్డి చాకరీ నిలబడాలి. స్టాండ్ ఓషన్ చాలా ఉంటుంది. జాగ్రత్త హన్ను, జాగ్రత్త. దగ్గర ఉండి మంచిగా చూసుకో. ప్రైవేట్ జెట్స్ అని ఇది అంటున్నా, నాకు అర్థం కాలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ప్రైవేట్ జెట్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఎక్కువ ఫార్మింగ్ చేస్తారు. అందరికీ ఫీల్డ్స్ కూడా చాలా మినిమం 50,000 to 1 lakh acres ఉంటుంది ఒక్కొక్కరికి. సో అందరూ బాగా ప్రైవేట్ ట్రిప్స్ బాగా మెయింటైన్ చేస్తారు. ప్రైవేట్ ఎయిర్పోర్ట్ కూడా మన ఉండే ఇంటి పక్కనే. రిచ్ పీపుల్ బాగా మనం నథింగ్ అయితే మంది ఇంకేముంది. ప్రైవేట్ జెట్, ప్రైవేట్ ట్రిప్స్ బాగా మెయింటైన్ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్. ఒకసారి వెళ్ళాలి, చూడాలి. షాప్కి వచ్చి డిస్కౌంట్ అడుగుతారా వాళ్ళు కూడా? డిస్కౌంట్ అంత రిచ్ పీపుల్. మీకు డిస్కౌంట్ ఎలాంటి ఇస్తారా ఏంటి? డిస్కౌంట్ మనకు కావాల్సిన ఫుడ్ మనం తీసుకొని తినచ్చు. మనకు అసలు అదేం లేదు. మామూలుగా ఫ్యూయల్కి డిస్కౌంట్ ఇస్తారా అక్కడ? ఫ్యూయల్కి ఏముండదు. ఫ్యూయల్కి అసలు మనకి పెద్ద ప్రాఫిట్ కూడా ఏం రాదు కదా ఫ్యూయల్ మీద. సో మనకంతా ఇంకా ఓన్లీ ఫుడ్ మీద. వాళ్ళంతా ఖర్చు, వాళ్ళంతా డిస్కౌంట్లు అడుగుతారంటే అందుకనే వాళ్ళు రిచ్ పీపుల్. మనం అయితే సర్లే మామ వెళ్ళిపోతున్నారా? ఎయిర్పోర్ట్ వచ్చేసింది. ఎయిర్పోర్ట్కి వస్తే మెయిన్ ప్రాబ్లం పార్కింగ్ ఉండదండి. ఇక్కడ ఫ్రీ పార్కింగ్ దొరకదు. ఒక్క దగ్గర మనం మెక్డోనల్డ్స్ దగ్గర ఫుడ్ ఏరియాలో ½ an hour ఫ్రీ పార్క్ చేసుకోవచ్చు. అక్కడికి మేము ట్రై చేస్తున్నాం. 9:15 అవుతుంది. 10 o'clockకి ఫ్లైట్. 5 minutes వాళ్ళు చెక్ ఇన్ చేసుకున్నా. ఇప్పుడు మనకి మోస్ట్ ప్రాబబ్లీ పార్కింగ్ దొరకాలని విష్ చేస్తున్నాం. చెప్పు నాన్న. ఉమామామ బస్సా? ఉమామామ బస్కి వెళ్ళాడా? ఏ బస్సు? రెడ్ కలర్ బస్సా? అమ్మ, బ్లూ కలర్ బస్సా? డొమెస్టిక్ ఎయిర్లైన్స్ దగ్గరకు వచ్చాం. డిపార్చర్ అండ్ చెక్ ఇన్ దగ్గరికి. సెక్యూరిటీ చెక్ దగ్గరికి ఇప్పుడే వచ్చాం మేము. ఇది దాటి లోపలికి వెళ్ళాలి. మన ఇండియాలో అయితే లోపల రానివ్వరు కదా. ఆస్ట్రేలియాలో అయితే లోపలికి వెళ్ళి మన వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పొచ్చు. ఓన్లీ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ వాళ్ళకి. సెక్యూరిటీ చెక్ అయిపోయింది మాది. ఇప్పుడే దేవుని తీసుకొని మన హన్ను ఎక్కడున్నా వెతకాలి. వెళ్దాం. నాకు ఇచ్చేయమ్మా, నేను పట్టుకుంటా. మన వాళ్ళు పరిగెడుతున్నారు ఫ్లైట్ కోసం. నా కోసం వెయిట్ చేశారు ఎంతసేపు. ఇండియా బోర్డింగ్ స్టార్ట్ అయింది. మన వాళ్ళు ఫస్ట్ డిజేబుల్ వాళ్ళని పంపిస్తారు. ఎయిర్ప్లేన్ అది ఇప్పుడు ఇలా వెళ్తారు, పైకి వెళ్తుంది. చెన్నై కొట్టాడు. హనుమామ వెళ్తాడు ఏరోప్లేన్. నువ్వు కూడా వెళ్తావా? వెళ్తా. బాధపడుతున్నారా? ఏడుతున్నాడు. నో క్రై చెప్పు. నో క్రై చెప్పు. బాయ్ హన్ను. దేవ్ బాయ్. నేను వెళ్ళాలా? మనం కూడా వెళ్ళాలా? మీ ఇద్దరం రావాలా? దేవర్షి పుట్టి ఏది? టికెట్ లేదు. ఏది లేదు నాన్న టికెట్. మనం ఇంత దగ్గర నుంచి చూడొచ్చు ఫ్లైట్ ఎక్కకపోయినా, ఇంత క్లోజ్ నుంచి. అదిగో దేవ్ హన్నుమామ. ఎక్కడికి వెళ్దామా? ఎక్కడికి నాన్న? వెళ్దామా? ఎటు వెళ్దాం? దిగు దేవ్. ఇటు చూడు, ఇటు కూర్చో. ఇటు తిరుగు. నాతో మాట్లాడు కాసేపు ప్లీజ్. దేవ్ హన్నుమామ ఎటు వెళ్ళాడు? చూడు ఇక్కడ చూడు. ఇండియాకి వెళ్ళాడా? ఎప్పుడు వెళ్ళాడు? ఎట్లా వెళ్ళాడు నాన్న? ఎయిర్ప్లేన్ ఎక్కి వెళ్ళాడా? నువ్వు వెళ్తావా? డోంట్ టచ్చా? డోంట్ డోంట్ టచ్ అంటున్నాడు వీడు. కూర్చో కింద కూర్చోవాలా? పైన కూర్చో. డోంట్ టచ్ నాన్న. ప్లీజ్.